ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? క్రీస్తునామమున మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలని చూద్దాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఒక ధనవంతుడు అలాగే పన్నులు వసూలు చేసే పొట్టివాడైన ఒక జక్కయ్య అనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభు వారిని చూడాలనుకున్నాడు. దేవుడు ఎవరో అన్న ఆలోచన, ఆయన్ని చూడాలి అనుకున్న ఒక కోరిక ఆయనకు పుట్టింది. చూడాలనుకున్నాడు, దేవుడు ఎవరు అని చూడాలనుకున్నాడు. నిజానికి మనం కూడా చాలాసార్లు దేవుడు ఎవరు ఎవరు అని పరిశీలనలో మనం నిజ దేవుని దగ్గరికి వచ్చాం. దేవుడు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు తనకి తాను కనపరుచుకునే అవకాశం ఉంటుంది. దేవుడు కోసం మనం అన్వేషణ చేసి దేవుడు ఎలా ఉంటాడు, సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆ దేవుడి గురించి అన్వేషణ చేసినప్పుడు ఆయన అర్థమవుతాడు, ఆయన మనకి దర్శనమిస్తాడు. అయితే ఇదే ఇక్కడ జరిగింది ఈ జక్కయ్య గారి యొక్క జీవితంలో. యేసు ప్రభు వారిని చూడాలి అనుకున్నాడు. రెండోదిగా ఏం చేయాలనుకున్నాడంటే, ఆయన్ని చూద్దామనే ప్రయత్నంలో ముందుకు వెళ్ళేటప్పుడు గుంపు కూడి జనాలు చాలామంది ఉన్నారు, చాలా గుంపులు ఉన్నాయంట. ఒక సత్యం దగ్గరికి వెళ్ళాలంటే అనేకమైన అసత్యాలు ఉంటాయి. ఆ అసత్యాలు దాటుకుంటూ సత్యం దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన అసలు చూడాలి, సత్యాన్ని చూడాలి అనుకున్నాడు. అంటే సత్యమైన దేవుణ్ణి చూడాలి అంటే ఆయన చుట్టూరుగా జనాలు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాడు. వెళ్ళలేని ఈ పరిస్థితిలో జక్కయ్య ఏం చేశాడంటే, తన స్థితి తను తెలుసుకున్నాడు. ఏంటి, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే తన స్థితిని తెలుసుకున్నాడు. ఏంటి ఆ స్థితి అంటే, తాను ఒక పొట్టివాడు కానీ యేసు ప్రభు వారిని ఒకసారి చూడాలి అనుకున్నాడు. కానీ ఆయనకి ఏం అర్థమైందంటే, నేను ఒక పొట్టివాడిని. ఎప్పుడైతే మనకు మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మాత్రమే సత్యం దగ్గరికి వెళ్ళటానికి మనం ఏ విధంగా వెళ్ళగలమో ఆలోచన మనకు కలుగుతుంది. ఎందుకంటే ఉదాహరణకి ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఒక స్టడీ చేసి ఒక దాని మీద బాగా చదువుకొని ఒక రోగం మీద ఆయనకి అవగాహన ఉండి ఆయన ఒక డాక్టర్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఆ డాక్టర్ని సంప్రదిస్తాము అంటే, మనకి ఒక జబ్బు వచ్చింది, ఉదాహరణకు గుండె సమస్య ఉంది అని అనుకున్నాం అనుకోండి. ఆ గుండె సమస్యకి ఎవరి దగ్గరికి వెళ్తామంటే, గుండెని పరిష్కారం చేసే డాక్టర్ని కనుక్కొని ఆయన దగ్గరికి వెళ్తాం. ఇది ఎంత వాస్తవం అంటే, వెళ్ళాలి అంటే మనకు ముందు 2 విషయాలు తెలియాలి. ఒకటి, డాక్టర్ గారు తెలియాలి. రెండోది, ముందు మనము రోగులమా కాదా అని తెలియాలి. మనం ఏ అపాయంతో ఉన్నాం, ఏ ప్రాబ్లంతో ఉన్నామో తెలియాలి. ఏ ప్రాబ్లంతో ఉన్నామో తెలిస్తే ఆ ప్రాబ్లంకి సంబంధించిన వారి దగ్గరికి వెళ్తాం. ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారంటే, యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు అంటే, యేసు ప్రభు వారి దగ్గరికి రావాలి అంటే ముందు నీవు ఎవరో తెలియాలి. నీవు ఎవరు అని ముందు తెలుసుకోవాలి. మనం ఎవరు, మనుషులుగా మనం ఎవరు అంటే, మనం అందరం మనుషులమే, కానీ మనం అందరం పాపులం. బైబిల్ ఏం చెప్తుందంటే, మనం అందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం అంటున్నాడు. కాబట్టి మనం అందరం పాపులం అని అర్థమైతే, ఈ పాపి పరిశుద్ధుని దగ్గరికి వెళ్తేనే మన పాపాలకు తగిన ఫలితము, పరిశుద్ధత దక్కుతుంది. కనుక మనం పాపులం అని తెలిస్తేనే ఈ పాపాన్ని పోగొట్టుకునేవారు ఎవరు, తీసేవారు ఎవరున్నారు అనేది వెతికి ఆయన దగ్గరికి వెళ్తాం. వెతికి వెళ్ళాలి అంటే ముందేం తెలియాలి అంటే, నేను పాపిని అని నాకు తెలియాలి. తెలిస్తేనే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం రాగలం. ఈయన ఏం తెలుసుకున్నాడంటే, నేను పొట్టువాడిని, నేను చెట్టు ఎక్కలేను నేను ఆయన చూడలేను, ఆ గుంపులో నుంచి ఆయన చూడలేను అనుకొని ఇప్పుడు ఏం చేశాడు అంటే, చెట్టు ఎక్కే ప్రయత్నం చేశాడు. చెట్టు ఎక్కాడు, ఆయన కోసం కష్టపడ్డాడు, ఆయన కోసం పైకి ఎక్కాడు, ఆ చెట్టు ఎక్కాడు, ఆ ప్రకృతిని వాడుకున్నాడు.
మనం కూడా దేవుణ్ణి చూడడానికి, దేవుని దగ్గర అవడానికి మన చుట్టూ ఉన్న ప్రకృతిని వాడుకుంటే దేవునికి అది దగ్గర చేస్తుంది. ఇంకో విషయం, యేసుప్రభు వారు ఎప్పుడైతే వచ్చారో, యేసుప్రభు వారు ఎప్పుడైతే ఆయన్ని దిగమన్నాడో, యేసుప్రభు వారు ఎప్పుడైతే నీ ఇంటికి నేను వస్తాను అన్నాడో, అప్పుడు వెంటనే ఏం చేశాడంటే, ఏమండి నేను ప్రభువా ఎవరెవరి దగ్గర నేను తీసుకున్నానో వాళ్ళకి ఇచ్చేస్తాను, నా ఆస్తి పేదలకు ఇస్తానయ్యా అన్నాడు. యేసుప్రభు వారు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక యవనస్తుడి దగ్గరికి ఆస్తి అంతా అమ్మేసి ఇచ్చామంటే, పేదలకు ఇమ్మంటే అతను ఇవ్వలేదు. కానీ ఇక్కడ ప్రభువు అడగలేదు, కానీ జక్కయ్య ఇచ్చేస్తా అన్నాడు. చూసారా? ఏంటి జక్కయ్య ఎందుకు ఇచ్చేస్తాను అన్నాడంటే, జక్కయ్యకి అర్థమైపోయింది, ఎంత పశ్చాత్తాపడుతున్నాడు. తన మనస్సాక్షి తన గద్దిస్తుంది. చాలాసార్లు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మనం తప్పు చేసామని చెప్తూ ఉంటుంది, మనం పాపులం అని చెప్తూ ఉంటుంది. కానీ మనం దేవుడి దగ్గరికి రావడానికి పడిపోయిన స్థితిలో చాలామంది ఏం చేస్తారంటే, నాకు వ్యసనాలు ఉన్నాయి, వ్యసనాల నుంచి రాలేకపోతాం ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే కాదు, మనం కూడా లేవటానికి ప్రయత్నించాలి. ఒక గుంటలో పడిపోయారు అనుకోండి, ఆ గుంటలో నుంచి రక్షించే వ్యక్తి పైనుంచి చెయ్యి అందించినప్పుడు రక్షించుకోవడానికి ప్రయత్నించేవాడు కూడా కింద నుంచి చెయ్యి అందించాలి. అందిస్తేనే పైన ఉన్నవాడు చెయ్యి పట్టుకొని లేపగలడు. కాబట్టి యేసుప్రభు వారు, దేవుడు మనల్ని లేపడానికి, పాపం నుండి పైకి తీసుకురావడానికి చూస్తున్నాడు. నువ్వు లేవటానికి, పాపంలో నుంచి బయటికి రావడానికి చూడాలి. ఇక్కడ జక్కయ్య పాపం ఉందని, ఆయనలో పాపం ఉందని గ్రహించాడు. అందులో నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేశాడు. దేవుడు అతన్ని బయటికి తీసుకొచ్చాడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. ఇతనిది కూడా పరలోక వారసుడు ఇతడు అన్నాడు. కనుక ఆ పరలోకానికి వారసులు మనం కావాలంటే దేవుడు సమీపంగా ఉండంగానే మనం దేవుణ్ణి కోరుకోవాలి. యెషయా గ్రంథం 55 అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొండి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు, ఆయన దగ్గరగా ఉన్నప్పుడు మన పాపాలను ఒప్పుకున్నాం. ప్రభువా నువ్వు లేపేవాడివి, నేను లెగుస్తానని ఆ పాప కోపంలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిద్దాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు. మన ప్రతి స్థితి నుంచి మనం తప్పించి, పాపస్థితి నుంచి తప్పించి పరిశుద్ధతలోనికి నడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి. ఆయన జక్కయ్య గారిలో నుంచి దేవా కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకున్నాం. ఆయన ప్రభా నిన్ను చేరడానికి దేవానాయన ఆయన చేసిన ప్రయత్నం దేవానాయన ప్రభా ఫలించింది. దేవానాయన నిన్ను చేరాలని ఆశ, అభిలాష మాకు పుట్టించండి ప్రభా. దేవానాయన నీలో ఉండాలన్న ఆలోచన, పాపంలో నుంచి బయటికి రావాలన్న ఆలోచన దేవా మేము చేయలేకపోతున్నామని అనేక సార్లు ప్రభా ప్రార్థన చేస్తాం. దేవానాయన తీసివేయమంటాం దేవానాయన, కానీ దేవా అక్కడి నుంచి చేయటానికి ప్రయత్నించాం ప్రభా. దేవానాయన మరి జక్కయ్య మాకు నేర్పించాడు ప్రభా ఈరోజు ప్రభా తండ్రి. జక్కయ్య ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. దేవానాయన మేము ప్రయత్నం చేస్తే దేవానాయన ప్రభా రక్షణ మా సొంతం అవుతుంది ప్రభా తండ్రి. ప్రయత్నించడానికి నీ కృప దయచేయమని దేవా, ఎవరైతే ఈ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. నాయన ఇబ్బందులు, ఇరుకులు, శోధనల, సమస్యల్లో నుంచి దేవా వారిని విడిపించండి ప్రభా. నీ కృపలో నడిపించి బలపరిచి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.